ఏరా నువ్వు ఎలాగో నాకు ఆడట్లేదు ఇంకెందుకు నేనెందుకు ఆడంట్రా? ఏదల్లా ఊరికి అలుగుతాడయ్యా. తీసే అరే డేస్ చూడరా, 1000 days పోద్దిరా, ఆలోచించుకో. నాయి కూడా చూడు, ఆల్రెడీ అంతకుముందు 500 days అయినప్పుడు కూడా బాగొట్టాగా నేను 1300 days. అది 500, ఇది 1000 కదా. 1000 అంటే 3 సంవత్సరాలు బిళ్ళ. బ్యానర్ వచ్చాడు ఆన్లైన్లోకి. నేను అక్కడే ఉన్నా కదా, నాకు అర్థం కాలేదు మాట్లాడితే. స్క్వాడ్ ఉంది, అది ఎలాగ రావట్లేదు. నాకు స్టార్ట్ అంటే నాకు అర్థం కదా. తీసేయరా చిత్రం, అవసరం లేదు అంటవా? అవసరం లేదు అలా. నువ్వు ఎలాగో నాకు ఆడట్లేదు కాబట్టి వద్దు అంట. నేను గేమ్ ఆడనురా, తమ్ముడికి అకౌంట్ ఇచ్చా, అర్థం చేసుకో. నేను రాత్రిలో వచ్చి స్టార్ట్ వెళ్ళిపోతున్నా, నువ్వు రాత్రిలో వీళ్ళు కింద వస్తే ఆడుతున్నావు కదా. నేను మీతో వచ్చి ఏం ఆడతా చెప్పి మీకు ఆర్డర్ వేసుకోవాలి, రెడీగా ఉంటాను. నేనేదో మనోడితో 1 కోసం ఆడదాం ఖచ్చితంగా స్టాంప్. సరే నువ్వు సాయపట్నం ఉన్నావుగా, నేను అడిగారు సరే ఆడతారా, మేము 4 ఉన్నాం స్క్వాడ్ ఉన్నాం అన్నాం. సర్లే తీసి ఏం కాదని. సరే నీ ఇష్టం. వద్దు తీయొద్దు తీసేరా, వద్దు తీయొద్దు. సరేరా తీయొద్దు వీళ్ళ, నేనే. టైం పడింది కదా, 48 hours తీరండి నేను. అవునా, సరే. ఏంటిది? సరేరా అయితే మీరు మాడుకోండి, నేను వస్తారా పడుకుంటా, రేపు మా పాడదాం. ఎందుకు వీళ్ళ తీసేయడం? ఇప్పుడు ధ్రువ నాతో ఆడట్లా, నేను తీసేలాగా నా ఫ్రెండ్స్ లిస్ట్లోంచి. కనీసం ధ్రువ గడితే ఆన్లైన్లో కూడా అట్లేదు. కనీసం నువ్వైనా ఆన్లైన్లో కానీ వస్తున్నాడు, మాట్లాడుతున్నాను. కనీసం నీతో మాట్లాడడం అయినా జరుగుతుంది, నాకు అది కూడా లేదు. నేను ఎందుకు పెట్టుకున్నా? గేమ్లోకి రాకపోవటం చెప్పేది, గేమ్లోకి రాకపోవటం వేరు, గేమ్లోకి వచ్చి నన్ను వదిలేసేసి వేరే వాళ్ళతో ఆడుకోవటం వేరు. అది గుర్తుపెట్టుకో అయ్యా. ఇప్పుడు చెప్పండు, వీడియో పెట్టావు చూసావా? అదేంటి బిల్లా బిజీ అని పెట్టావు కదా, ఏంటిది? అప్పుడు వీడియో పెట్టావు కదా బిల్లా బిజీ అని చెప్పి. అప్పుడు నువ్వు ఉన్నావు తెలియదు, నాకు తెలియక నేను ఆడేశాను. అంత లేదయ్యా. నేను చెప్పేది అయితే అదే ఉంటది లేదా, ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది కదా. లేదు, దాని ముందు మ్యాచ్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. నేను ఒక్కనే కదా, అగ్నేష్ కూడా ఉన్నాడు. లేదు, అప్పుడు నాతోనే కదా, అగ్నేష్తో కూడా ఆడట్లేదు అంట, నువ్వు ఎవరితో ఆడట్లేదంట. అగ్నేష్ నేను చాలాసార్లు వెయిట్ చేసాము నీకోసం, వస్తాం. మేము మ్యాచ్లో కూడా నువ్వు అవుట్ అయ్యేంత వరకు అట్టగా ఉన్నావు. అవుట్ అయిన తర్వాత చూస్తే మళ్ళీ ఇంకో మ్యాచ్లో కలిపి మేము స్పెక్టేట్లో వచ్చిన తర్వాత నేను ఎమోజీ పెడతానా, స్పెక్టేట్లో పెట్టినప్పుడు కూడా అప్పుడు అట్లా బ్యాక్ కొడితేనే హానెస్ట్ పడిపోద్ది. ఇంకా నేనేం చేసేది బ్యాక్ కొట్టలేదంటే. డియో పెట్టి స్టార్ట్ చేయి. అగ్నేస్ట్ అట్లా ఆఫ్లైన్ ఎవరితో ఆడట్లేదు అంటే ఎవరన్నా ఫోన్ చేసి పిలిస్తే వస్తాం. అయ్యా అప్పుడు ఎవరు ఫోన్ చేయరు నా మట్టి, నేను 2 రోజులు పాటు వెళ్ళిపోతున్నాను. ఇంకెవరన్నా టైసన్ ఒకడు ఆడు ఫోన్ చేస్తున్నాడు, నాకు రా అన్నా అన్నాడు, వెళ్తున్నాడు ఆడుతున్నాడు. మీరు ఎవరు ఫోన్ చేయట్లేదు నాకు, నేనేం చేసేది? అంతకుముందు నువ్వు నేను కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి సమయం ఆసనం ఏంది అని చెప్పి అనేవాడు, నాకు గుర్తుంది. అప్పుడు నేను కాలేజీకి వెళ్ళట్లేదు, అప్పుడు ఓన్లీ డ్యూటీ. సాయంత్రం 5 నుంచి ఫ్రీ, లేదా 6 నుంచి అయినా ఖాళీ, 7 నుంచి అయినా ఖాళీ. ఇప్పుడైతే 10, 11, 12. డ్యూటీకి వెళ్తున్నావు కుదరట్లేదులే అని చెప్పి నేను అర్థం చేసుకున్నా. 2 over 3 కూడా. మొన్నటికి మొన్న అగ్నేష్ ఆడుకుంటా ఉంటే వేరే వాళ్ళు ఎవరో మ్యాచ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పరా, నేను ఫోన్ చేసి కనుక్కుంటే వేరే వాళ్ళతో రూమ్ వాళ్ళరా అందుకే వెళ్ళాను అని అంటున్నాడు. అసలు నేను ఎప్పుడైనా వెళ్ళానా మధ్యలోంచి? అగ్నేష్ తో కూడా ఆటలేదు అన్నాను. ఇంకా నీ జరుగుతాయరా ఇవన్నీ సర్లే అనుకుంటే నార్మల్ కూడా వదిలేసేసి వాడు స్క్వాడ్తో ఆడుకుంటున్నాడు. మొన్న వాడు ఇన్వైట్ చేస్తే స్టార్ట్ చేయరా అంటే మీరు ఆడలేరు నేను వెళ్తా అన్నాడు. నేను బ్యాక్ వెళ్ళిపోయా.
బ్యాక్ వెళ్ళిపోతే వాడు ఆడుకుంటున్నాడు వాళ్ళ స్క్వాడ్తో. ఇప్పుడు ఆడాలి కదా వాళ్ళ స్క్వాడ్, అది ఎందుకు వాళ్ళ స్క్వాడ్ అన్నట్టు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? సరే వాళ్ళ స్క్వాడ్ కాదురా, నాతో ఆడట్లేదు ఆడు అంతే. నాతో ఆడినప్పుడు ఎందుకు నా ఫ్రెండ్ లిస్ట్లో కూడా అసలు ఆడు. అది చెప్పాడుగా ఎందుకు ఆడట్లేదు, ఆ అకౌంట్ వాళ్ళ తమ్ముడికి ఇచ్చా అంటున్నాడా? అరే ఆపరా, ఆ తమ్ముడు నమ్ముతావరా నేను, ఆపరా. నీ ముందేగా చెప్పింది. అంత క్లియర్. అదే వాడే ఆడుతున్నాడు రా, వాళ్ళ తమ్ముడు ఏదో ఎప్పుడో ఒకసారి వస్తాడు అంతే. మైక్ ఆన్ చేసుకొని మాట్లాడని చెప్తున్నాను నేను. మీరు ఆడటానికి వెళ్తానన్నా చెప్తున్నానా? అది నేను బ్యాక్ కొట్టిన 1 minute లోనే ప్లేయింగ్ లో ఉన్నాయి. వాళ్ళు నలుగురు ఉన్నారు, నేనే ఎక్స్ట్రా వచ్చాను. నేను కావాలనే అన్నా స్టార్ట్ చేయరా అంటే మీరు ఆడటానికి వెళ్తాను. నాకు అర్థం, నేనే బ్యాక్ కొట్టేసాను. ఇంకా చాలా బాగా చేసింది నాకు సార్. నువ్వేంట్రా అంటే వదిలేసేసి నువ్వు అక్కడే ఆడుకుంటున్నావు. చాలా సార్లు మీకోసం కూడా ఆగా, నేను చెప్పలేక. ఓకే ఏంటి అంత చీకటి అయిపోయింది, నాకేం కనిపించట్లేదు. పగలగానే కనిపించదు, మళ్ళీ చీకటి అయిపోయింది. MP5 ట్రిపులా? కార్ నేను 3 ఉంది ఇక్కడ. ఈ పక్షి యూజ్ చేస్తున్నాను, నాకు పక్షి ఏది ఇక్కడది? వద్దులే వద్దులే. ఏ పైన యూఎంపీ ఉంది, వద్దులే. పైన యూఎంపీ ఉంది, MP5 3 కూడా ఉంది. ఒక ఫుల్ లోడ్ ఉంది. నేను ఎగిరని ఫుడ్ స్టెప్స్ పైన దిగుతున్నట్టున్నాడు. ప్లాన్ మీద తొక్కాడు, డ్యామేజ్ 126 పడింది. అమ్మయ్యా ఇప్పుడు ఓకే, ప్రశాంతం. ఏ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి, పగలైపోయింది కదా ఇప్పుడు. ఫుల్ డ్యామేజ్, వాలే ఏంటి వెనకాల మెరిపోలే. అక్కడ రూట్ పెట్టిన పాయింట్లో ఉన్నాయి కదా బుల్లెట్లు, MP5. ఎందుకు నీకు రివేస్తా, నాకు అక్కడే దిగా. నీ ఎదురుగా ఉన్నాడు ఆడు. ఇలా నో
అన్లిమిటెడ్ ఇది చూడలేదు అక్కడే ఉంటారు చా నీకు కొట్టిన ఏం తగలదయ్యా, అన్నీ ఫేక్ డ్యామేజ్. ఒక నిమిషం స్క్వాడ్ పెట్టు.